కొడిమ్యాల మండల కేంద్రంలోని అక్షయ గార్డెన్ లో ప్రెస్ క్లబ్ ఎలక్షన్ లో నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు షికారి రామకృష్ణ, దోమటి అంజీగౌడ్, గంగుల రామ్ గోపాల్ వారి సూచనల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు అడ్డగట్ల గంగాధర ఆధ్వర్యంలో కొడిమ్యాల TUWJ H143 IJU నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా బుర్ల రమేష్, గౌరవ అధ్యక్షులుగా సతీష్ రావు, ఉపాధ్యక్షులుగా ఐ సత్యానందం, బర్ల నరేష్, కార్యదర్శిగా ఆకుల వెంకటేష్, కోశాధికారిగా కల్లపల్లి రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ యూనియన్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని, ఎల్లప్పుడూ తోటి పాత్రికేయులకు అందుబాటులో ఉంటూ ప్రధాన సమస్యగా కొనసాగుతున్న ఇళ్ల స్థలాల సమస్య కోసం కృషి చేస్తానని, యూనియన్ బలోపేతానికి కృషి చేస్తారని వారు అన్నారు. ఓకే, తర్వాత పొడవు బొట్టు దేనికి గుర్తు తెలుసా? విజయ సాంకేతానికి గుర్తు పొడవు బొట్టు. అలా అనుడు బరాబర్ అప్పుడు బరాబర్. మీరు చేసిన మిస్టేక్ ఏందో ఇప్పుడు నేను చెప్తా. మంచిగా మంచిగా ఓపెన్. ఈరోజు జరిగిన TUWJ 143 ఎన్నికలలో అధ్యక్ష పదవికి నన్ను ఎన్నుకున్న మా సభ్యులందరికీ ధన్యవాదాలు. యూనియన్ పటిష్టతకు అన్ని విధాలుగా నేను ముందుండి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఎన్నికలు జిల్లా కమిటీ మెంబరు అడ్లగడ్డ గంగాధర ఆధ్వర్యంలో జరిగినాయి. యూనియన్ పటిష్టత కోసం మా జర్నలిస్టులకు ఏదైతే కావాల్సిన హక్కులు దేనికైనా కానీ అన్ని విధాలుగా పోరాడడానికి ఎల్లవేళలా ముందుంటానని తెలియజేస్తున్నాను. జర్నలిస్టు ఐక్యత ఈరోజు జగిత్యాల జిల్లా అధ్యక్షులు షికారి రామకృష్ణన్న, దోమటి అంజుగౌడ్, గంగుల రామ్ గోపాల్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కొడిమ్యాల మండలంలోని నూతన బాడీని ఏర్పాటు చేసుకొని నా ఆధ్వర్యంలో, అంటే నేను జిల్లా ఉపాధ్యక్షుని, నా ఆధ్వర్యంలో నూతన బాడీని ఏర్పాటు చేసుకొని ఎలక్షన్ ద్వారా బుర్ల రమేష్ గారిని గెలిపిస్తూ మిగిలిన బాడీ అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నికలను నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో జర్నలిస్టులు అంటే చిన్నచూపు అయిపోయింది ప్రతి రాజకీయ నాయకునికి కానీ వాళ్ళకి కానీ. మన హక్కుల కోసం మనం పోరాడి మనకు కూడా కావాల్సిన హక్కులు, మన ఇళ్ల స్థలాలు కావచ్చు, మన బీమా కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఇలాంటి వాటి కోసం పూర్తి స్థాయిలో కొట్లాడి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ యూనియన్ ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయి. యూనియన్ కోసం ఏదైనా కూడా మనం అంతా కలిసికట్టుగా పనిచేసి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని నేను ఈ కొత్త బాడీ ఎన్నుకున్న తర్వాత వీళ్ళందరి ఆధ్వర్యంలో అన్ని విషయాలు చర్చించి యూనియన్ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలుపుతున్నాను. జర్నలిస్టు ఐక్యత వర్ధిల్లాలి.